ఇండియాలో మోస్ట్ పీపుల్ కామన్ గా అప్పు చేసేది 3 విషయాలకి సార్. హౌస్ కి, మ్యారేజ్ కి, కార్ కి. రిమైనింగ్ అన్ని చిన్న చిన్న అప్పులే. మీరు ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ ఎక్కడైనా ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం, ఉంటే సరిపోతుంది కదా, మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది అని ఆలోచిస్తారు. ఇల్లు ఎప్పుడో మీరు అమ్ముకున్నప్పుడు లాభదాయకం తప్పించి ఎవ్రీ మంత్ అది ప్రాఫిటబుల్ కాదు. ఈ అప్పుల నుంచి బయటపడడానికి మార్గాలు ఏంటి? మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీకు 2-3 అప్పులు ఉన్నాయనుకోండి, ఏది ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, అలాంటి దాన్ని ముందు ఫోకస్ చేసి ఆ అమౌంట్ ఏ టైంకి సెట్ అవుతుందో దాన్ని ప్లాన్ చేసుకొని ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదా ఎక్స్పెన్సివ్ ఉన్న అప్పు ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడం చాలా మంచిది సార్. సో మీ రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ కన్నా 2 అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే మీ ఆదాయం పెరుగుతుంది. ఆ వచ్చిన ఆదాయం నుంచి అప్పులు కూడా తగ్గించుకునే పద్ధతి ఉంటుంది. చాలా మంది అయ్యో మాకు అంత టైం లేదు అనుకుంటారు. నేను డబ్బులు సంపాదించాలన్న కమిట్మెంట్ నాకు ఉండాలి, లేకుండా ఎలా అవుతుంది? మన అసెట్ పెంచాలి అంటే ఉన్న అసెట్ నుంచి కొత్త అసెట్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన ఇన్కమ్ సోర్సెస్ మనం 1 జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా 4-5 ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ కూడా డెవలప్ చేసుకోవాలి.